నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం మాట్లాడుకుంటున్నాం హ్యాపీ పే అనే యాప్ గురించి. లైక్ ఒక్కో వీడియోలో అది చెప్పేలాగా లేదు, బికాస్ దాంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. అదే విధంగా అందులో భాగంగానే హ్యాపీ పే ఎవరైనా కూడా యూజ్ చేస్తూ ఉంటే దాంట్లో వాళ్ళకి కలిగే లాభాలు ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ హ్యాపీ పే అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటాను, మన అన్ని మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోన్ కావాలా, మనకి ఎలాంటి సర్వీస్ కావాలా, మనకి ఏదైనా ప్రోడక్ట్ కొనాలా, ఏదైనా షాపింగ్ చేయాలా, టికెట్స్ కావాలా, అన్నిటికీ ఒకటే సొల్యూషన్ హ్యాపీ పే. ఐ ఫీల్ దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ నిజంగా. ఎందుకంటే అసలు ఈ హ్యాపీ పే తర్వాత మరి ఏ యాప్ అవసరం పడకపోవచ్చు. అంతే అంటారా? అంతే, 100% ఫుల్ స్టాప్ అక్కడికి. దీని తర్వాత మళ్ళీ కామాలు పెట్టే అవసరం లేదు. ఎందుకు అంటున్నానా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తా. యూజర్ బెనిఫిట్స్ లైక్ B2C సెగ్మెంట్ అనుకోవచ్చు మనము, ఫ్రమ్ బిజినెస్ టు కన్జ్యూమర్, అంటే మీరు నేను మనం వాడుకుంటాం కాబట్టి. నా కమింగ్ టు ది మర్చెంట్ బెనిఫిట్స్, అంటే ఎవరైతే షాప్ ఉందో, షోరూమ్ ఉందో, బిజినెస్ ఉందో వాళ్ళందరికీ కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు యూజర్ బెనిఫిట్స్ గురించి నేను చెప్తాను, మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను. 500+ డిజిటల్ సర్వీసెస్ ఎలాగో ఉన్నాయి, మనం ఆల్రెడీ ఒక ఫస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాము. ఇన్ఫాక్ట్ దయచేసి ఆ ఎపిసోడ్ చూస్తే మీకు క్లారిటీ ఫుల్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము యూజర్ బెనిఫిట్స్తో పాటు యూజర్ బెనిఫిట్స్ ఆల్రెడీ మనము చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్. ఇప్పుడు నేను మీకు మర్చెంట్ బెనిఫిట్స్ చెప్తాను. నౌ కమింగ్ టు ది మర్చెంట్ బెనిఫిట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆల్ యూజర్ బెనిఫిట్స్ అప్లైస్ టు మర్చెంట్స్. అంటే ఒక యూజరు ఒక సర్వీస్ తీసుకున్నారండి. నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, లైక్ AEPS అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న వ్యవసాయం చేసుకునే అతను అక్కడికి వెళ్ళేసేసి అతనికి ఒక క్యాష్ అమౌంట్ విత్డ్రా చేసేది ఉంది. కాబట్టి ఒక స్టోర్కి వెళ్ళేసేసి మర్చెంట్ ఎవరైతే రిజిస్టర్డ్ ఉన్నాడో హ్యాపీ పేతో వాళ్ళ దగ్గర నుంచి ఆ సర్వీస్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలు విత్డ్రా చేశారనుకోండి, ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ కమిషన్ లాంటిది ఆ మర్చెంట్కి వస్తుంది అన్నమాట. ఆ మర్చెంట్కి కమిషన్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే 100 రూపాయలు తీసుకుంటారో విత్డ్రా చేసుకుంటారో వాళ్ళకి ఒక రూపాయి 2 రూపాయలు ఆ మర్చెంట్కి అనేది కమిషన్ వస్తుంది. సో అలాగా కొన్ని వందల మంది, వేల మంది ఆ ఊర్లో ఉంటారండి. అండ్ ఇలాంటి మర్చెంట్ సర్వీసెస్ అందరూ తీసుకోరు కాబట్టి ఆ మర్చెంట్ ఎవరైతే ఉంటారో ఆయన షాప్లో ఉన్న వేరే ప్రోడక్ట్స్ అమ్ముడుపోతూ ఉంటాయి. అలాగే దాంతోపాటే ఆయన ఇస్తున్న ఈ హ్యాపీ పే సర్వీసెస్ గురించి కూడా పబ్లిసిటీ పెరిగిందనుకోండి, చాలామంది వేరే షాప్ ప్రిఫర్ చేసే బదులు ఏం చేస్తారంటే ఆ ఒక్క షాప్కు మనం వెళ్ళిపోయామనుకో మనం వస్తువులు కొనుక్కోవచ్చు, మనం కావాలంటే మనం వేరే హ్యాపీ పే సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి అది మైండ్లో ఒకసారి ఉండిపోయింది అనుకోండి, డెఫినెట్గా నేను చెప్తాను ఈ షాప్ మర్చెంట్ స్టోర్ని వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే మీరు 4 స్టోర్స్ తిరిగేసేసి టైం వేస్ట్ చేసుకుంటూ 4 చోట్ల 4 వస్తువులు కొనే బదులు ఒకే స్టోర్కి వచ్చేసేసి మీకు కావాల్సిన క్యాష్ విత్డ్రా చేసుకోండి, మీకు కావాల్సిన సరుకులు కూడా కొనుక్కోండి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. హ్యాపీ పే QR కోడ్ యాక్టివేషన్ ఫర్ మర్చెంట్స్ ఇది కూడా ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఇస్ వన్ మోర్ బెనిఫిట్. నా మర్చెంట్ స్టోర్ ఆర్ షాప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు లిస్ట్ అయి ఉంటారనమాట హ్యాపీ పేలో. సో ఇట్స్ లైక్ ఫ్రీ పబ్లిసిటీ అండి. మీ బిజినెస్ గురించి హ్యాపీ పేలో మీ ఊర్లోనే ఉన్న వాళ్ళు కాదు, ప్రపంచం అంతట్లో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా కనబడుతుంది. సో ఇట్స్ విజిబుల్. నా AEPS గురించి నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దిస్ ఇస్ ఆల్రెడీ డన్. దీనివల్ల ఎలాంటి కమిషన్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ కూడా మర్చెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. నా కమింగ్ టు ONDC సెల్లర్ ఆన్బోర్డింగ్ ఇన్ హ్యాపీ పే. ONDCలో ఎవరైతే షాప్ పెట్టుకున్న వాళ్ళు, బిజినెస్ పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైతే మంచిగా రెజిన్ ఆర్ట్, సో వారు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారు కదా, వారికి ఒకవేళ ఒక యాప్ క్రియేట్ చేసుకోవాలి, వారి బిజినెస్ ని పెంచుకోవాలి అంటే ఎన్నో విధాలుగా అవస్థలు పడాల్సి వస్తుంది. అది ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా హ్యాపీ పేలో రిజిస్టర్ అయ్యారనుకోండి, వాళ్ళు హ్యాపీ పేలోనే కాదు ప్లస్ డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ONDC ప్లాట్ఫామ్ లో కూడా రిజిస్టర్ అయిపోతారు. గ్రేట్. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రొవైడెడ్ అన్నమాట. వెరీ నైస్ ఆపర్చునిటీ. అందుకే నేను చెప్పా. ఓకే, ఫర్ బిజినెస్ ఎస్పెషల్లీ. కరెక్ట్. సో IRCTC అండ్ హ్యాపీ ట్రావెల్ ఏజెంట్స్ ఎంతమంది అయితే కమిషన్ తీసుకొని ట్రావెల్ ఏజెన్సీ సర్వీసెస్ ఇస్తారో వాళ్ళందరూ కూడా ఈ సర్వీసెస్ కోసము ఇక్కడ హ్యాపీ పేలో రిజిస్టర్ చేసుకోవచ్చు. నా కమింగ్ టు డెలివరీ కొరియర్ బుకింగ్ పాయింట్, మీరు ఒకవేళ ఏదైనా డెలివరీ సర్వీస్, కొరియర్ సర్వీస్ తీసుకొద్దాం అనుకుంటున్నారు, మీరు ఆ డెలివరీ కోసం కూడా మీరు అక్కడ బుక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా కొరియర్ పంపించాలి అనుకుంటున్నారు, సో అలాంటి సర్వీసెస్ కోసం కూడా చాలామంది డెలివరీ కొరియర్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు కూడా, మర్చెంట్స్ కూడా ఇక్కడ రిజిస్టర్ అయిపోవచ్చు అనమాట. గ్రేట్. నా
మల్టీ బ్యాంక్ బీసీ సర్వీస్ పాయింట్. సో ఇందులో ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ అ బ్యాంక్ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనే పెద్ద బ్యాంక్ కాకుండా చిన్న చిన్న బ్యాంక్స్ కూడా ఉన్నాయండి. స్మాల్ పేమెంట్స్ బ్యాంక్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దే కెన్ రిజిస్టర్ అండ్ దే కెన్ గెట్ యాక్టివేటెడ్ అనమాట. ఓకేనా? నా కమింగ్ టు పాన్ కార్డ్ ఏజెన్సీ, ఇదైతే చాలా పెద్ద హెడ్ఏక్ అండి నిజంగా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాన్ కార్డ్ ఏజెంట్స్ ఎవరైతే పాన్ కార్డ్ చేస్తారో ఆ ఏజెంట్స్ అందరూ చాలామంది ఏం చేస్తారంటే అసలు ఇష్టం వచ్చిన పద్ధతిలో ఒక లిమిట్ లేకుండా ఫీజులు తీసేసుకొని జనాలు దోచేస్తున్నారు బయట. ఎక్కడికైతే మనం వెళ్ళి తీసుకుంటాము. ఒకవేళ మీరు అదే ఇక్కడ హ్యాపీ పే నుంచి తీసుకున్నారు అనుకోండి, దే ఆర్ ఆల్ రిజిస్టర్డ్ యూజర్స్ కాబట్టి, రిజిస్టర్డ్ మర్చెంట్స్ కాబట్టి ఒక పద్ధతి గల సర్వీస్ ఉంటుంది, ఫీ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఎక్కడికి పారిపోలేరు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ కార్డ్ ఒక్కసారి మిస్యూజ్ అయ్యిందా లేకపోతే నంబర్ మిస్యూజ్ చేశారా చాలా ఇబ్బందులు వస్తాయి. మన క్రెడిట్ స్కోర్ అంతా పడిపోతుంది పాన్ కార్డ్ వల్ల, మిస్యూజ్ వల్ల. ఓకేనా? సో యూ హ్యావ్ పాన్ కార్డ్ ఏజెన్సీ సర్వీసెస్ ఆల్సో ఇన్ హ్యాపీ పే. నా కమింగ్ టు జిఎస్టీ సువిధ కేంద్ర సర్వీస్ పాయింట్. ఎవరైనా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే మంత్లీ క్వార్టర్లీ జిఎస్టీ పే చేయాలనుకుంటున్నారా, ఆర్ అలాంటి కైండ్ ఆఫ్ ఫైలింగ్ చేయాలనుకుంటున్నారా, అవన్నీ కూడా మీరు ఇక్కడ మర్చెంట్స్ వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే కస్టమర్స్ వచ్చి ఈ మర్చెంట్ సర్వీసెస్ తీసుకుంటారు. ఓకే. నా కమింగ్ టు సిఏ అండ్ లీగల్ సర్వీస్ పాయింట్, ఇది చాలా బాగుందండి. చార్టర్డ్ అకౌంటెంట్ కోసం మనం ప్రతి సంవత్సరం ఐటీ ఫైలింగ్ చేయాలి అంటే వెతుక్కుంటూ తిరగాలి, అక్కడ ఫోన్ చేయాలి, ఫ్రెండ్ అన్నాడు బాగుంది కావాలి, తెలిసిన వాళ్ళు ఉండాలా, అవన్నీ అవసరం లేదు. మీకు ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోయే ఒక మంచి మిత్రుడు దొరికాడు, అదే హ్యాపీ పే అంటాను నేను. అన్ని సర్వీసెస్ అబ్సల్యూట్లీ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ లీగల్ సర్వీసెస్ అంటే లాయర్ సర్వీస్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ. ఎవరైతే లాయర్స్ ప్రొఫెషనల్స్ రిజిస్టర్ అవుతారో వాళ్ళ సర్వీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. ఓకే. ఇన్ఫాక్ట్ ఈ వీడియో ఓన్లీ మర్చెంట్స్ కోసమే కాదు, యూజర్స్ కోసం కూడా అనమాట. సో దట్ మీకు ఈ డీటెయిల్స్ అనేది తెలిసాయనుకోండి, మీరే యాప్ని చాలా ఎక్కువగా వాడతారు, ఇంకా నలుగురికి రికమెండ్ చేస్తారు. సో దట్స్ ద బ్యూటీ. నా ఎక్స్క్లూజివ్ లోన్ ఆఫర్స్, ఇంకేం కావాలండి మీకు? అన్ని కైండ్స్ ఆఫ్ లోన్స్ ఇక్కడ ఉంటాయి. హోమ్ లోన్, మార్ట్గేజ్ లోన్, కార్, ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్. ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్. ఓకే. అన్ని. ఓకే. ఎవ్రీథింగ్ మ్యామ్, యూ టాక్ అబౌట్ లోన్, యూ కమ్ టు హ్యాపీ పే. ఓకే. ఓకే. నా దిస్ ఇస్ బిల్లింగ్ సాఫ్ట్వేర్. అంటే ఎవరైతే బిజినెస్ నడుపుతున్నారో, ఇప్పుడు చిన్న సూపర్ మార్కెట్ ఉందండి ఎవరికో, ఆ సూపర్ మార్కెట్లో ఒక బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే కస్టమర్కి బిల్ ఇవ్వాలి కదా. సో వాళ్ళందరికీ కూడా అలాంటి బిల్లింగ్ సాఫ్ట్వేర్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ మర్చెంట్స్ ఉన్నారు. See, like literally, you ask the question, we have the solution for you. That's it. ఎస్ సార్. ఎస్పెషల్లీ వ్యాపారం చేసే వాళ్ళకి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని పాయింట్స్ లో కూడా వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్, వ్యాపారం ఉంది అంటే ఖచ్చితంగా ఈ హ్యాపీ పేలో ఉన్న సర్వీసెస్ అన్ని కూడా మ్యాండేటరీ. వెరీ ట్రూ. సో అవన్నీ కూడా ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి 100% ఖచ్చితంగా మనం రిఫర్ చేస్తాం. నో డౌట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.